హాయ్ ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన జామకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూడండి. ముందుగా జామకాయలు తీసుకోవాలి. జామకాయలు తీసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కల్ని రోట్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత కచ్చాపచ్చాగా మంచిగా దంచుకున్న తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత వాటికి ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి అందులో ఎండుమిరపకాయలు తీసుకొని కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఆ వేయించుకున్న మిరపకాయల్ని మళ్ళీ ఒక రోట్లోకి తీసుకొని మిరపకాయలు తీసుకొని అందులోనే కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకొని మళ్ళీ మంచిగా సన్నం అయ్యేంత వరకు నూరుకోవాలి. నూరుకున్న తర్వాత వాటిని కొంచెం సన్నగా అయిన తర్వాత అందులోనే ముందు దంచుకొని పెట్టుకున్న జామకాయల గుజ్జు మొత్తం వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా దంచుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొన్ని ఎండుమిరపకాయలు, అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత కరివేపాకు వేసిన తర్వాత కొంచెం పసుపు వేసి వేయించుకున్న తర్వాత అందులోనే మనము జామకాయ పేస్ట్ అనేది అందులో వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన జామకాయ పచ్చడి రెడీ.